ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం కలెక్టరేట్లో గజపతి నగరం ఎమ్మెల్యే రాష్ట్ర ఎన్ఆర్ఐ సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉండగానే సాక్షాత్ మంత్రి నియోజకవర్గమైన గజపతి నగరం మండలంకు చెందిన ఓ అంగన్వాడీ ఆయా తనకు పుట్టిన 11 నెలల బిడ్డతో కలెక్టరేట్ ముందే నిరసన వ్యక్తం చేసింది. తనకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల తనను ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్వాడీల సమస్యలను తమ సమస్యలుగా భావించి ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆ తల్లి ఆవేదన తమ భుజస్కంధాలపై వేసుకుంది. దీంతో ఆ తరహా బాధితులతో పాటు అంగన్వాడీల ఆయాలతో కలిసి విజయనగరం జిల్లా కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ధర్నాకు ఉపక్రమించింది సిఐటియు. మంత్రి శ్రీనివాస్ కలెక్టర్ తో ఆయన ఛాంబర్ లో మాట్లాడుతుండగా సిఐటియు సదరు బిడ్డ తల్లి అయిన ఆయాతో తమ బాధను వెళ్లగక్కింది. తక్షణమే తొలగించిన ఆయాను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేసింది సిఐటియు. అన్యాయంగా తొలగించిన పై చర్యలు తీసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపులు ఆపాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వర్కర్లను అన్యాయం చేయొద్దు. రాజకీయ కక్ష సాధింపులు పాల్పడద్దు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆయాను తొలగించిన పై చర్యలు తీసుకోవాలి. జరపాలి. అంగన్వాడీ హెల్పర్గా చేస్తున్నాను. నేను అక్టోబర్ 22, 2022లో నేను జాయిన్ అయ్యాను. ఇప్పుడు 2 సంవత్సరాలుగా నేను అంగన్వాడీ సహాయకురాలుగా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు నా ఆధార్ లేదని, ఇప్పుడు 2 సంవత్సరాల వరకు నా ఆధార్ వాళ్ళకి కనిపించలేదేమో. ఇప్పుడు నా ఆధార్ లేదని వంకతోని రాజకీయ వేదికల పరంగా నన్ను అంగన్వాడీ నుంచి తొలగించారు. ఇప్పటి వరకు ఆధార్ లేదన్నప్పుడు ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? ఇప్పుడు 2 సంవత్సరాలు 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు లేని రాజకీయ వేధింపులు ఇప్పుడు నా మీద ఎందుకు చేస్తున్నారు? అన్యాయంగా నన్ను ఎందుకు ఈ రోడ్డు మీద తీసి పడేశారు? నేను ఎలా బతకాలి నా ఉద్యోగంతో ఇలా తీసి పడేస్తే? ఇప్పుడున్న పిఓ, ఇప్పుడున్న పీడిఏ నన్ను ఈ రావణపేట అంగన్వాడీ హెల్పర్గా నన్ను నియమించారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళే తీశారు. అప్పుడు ఏం చూసి నన్ను ఈ అంగన్వాడీ హెల్పర్గా వేశారు. ఇప్పుడు ఏం చూసినా ఏం లేదని నన్ను తీసేస్తున్నారు. వాళ్ళే వేసినప్పుడు వాళ్ళు ఎలా తీయగలుగుతారు? ఈ 2 సంవత్సరాలు లేదు, ఇప్పుడు ఎందుకు నన్ను తీయాల్సి వస్తుంది? ఎందుకు ఏ రాజకీయ వేధింపులు ఎక్కువై నన్ను తీసేస్తారు? రాజకీయ వేధింపులు ఎక్కువైతే నన్ను తీసేస్తారా? ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.